హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలు అరుపుతున్నారు. స్క్రాప్ గోడౌన్లో భారీగా అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక దట్టంగా పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక డెకరేషన్ సామాగ్రి గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న ఇంటికి అగ్ని కీలలు వ్యాపించాయి. బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇక కాలనీలో అయితే దట్టంగా పొగ వ్యాపించింది. ఈ అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. మొత్తానికి హైదరాబాద్ లో జీడిమెట్ల పారిశ్రామిక వాళ్ళు అయితే అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే మేడ్చల్ జిల్లాలో కూడా డెకరేషన్ సామాగ్రి గోదాంలో అయితే మంటలు చెలగుతున్నాయి. రెండు చోట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఏ విధంగా ఉంది? రెండు చోట్ల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది? రెండు ప్రాంతాల్లో వాళ్ళ వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి జీడిమెట్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా మరొక అగ్ని ప్రమాదం దుండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సుభాష్ నగర్ గంపల బస్తీలో ఉన్న స్క్రాప్ గోడౌన్ లో భారీగా మంటలు అనేవి ఎగిసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న ఇటు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్టిల్ అక్కడ ఇంకా ఫైర్ కు సంబంధించి కూడా ఆ ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పేటువంటి పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇంకా మరోవైపు ఈ ఇన్సిడెంట్ తో పాటు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో మరొక అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామాగ్రి ఉన్నటువంటి గోదాంలో మంటలు అంటుకున్నాయి. గోదాం పక్కనే ఉన్న ఇళ్లలోకి సైతం మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో ఆ కాలనీలోకి మంటలు దట్టంగా వ్యాపించి ఒక్కసారిగా స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి అనేది కనిపించింది. ఇక ఈ రెండు ఇన్సిడెంట్ కు సంబంధించి వరుసగా ప్రస్తుతం సమ్మర్ కావడం, షార్ట్ సర్క్యూట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండటం, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటూ ఇప్పటికే ఫైర్ అధికారులు తెలియజేసిన నేపథ్యంలోనే యొక్క రెండు ఇన్సిడెంట్స్ ఒక్కసారిగా నగరవాసులను ఆందోళనకు గురి చేశాయి. ప్రెసెంట్ ఏమైనా భారీ ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? ఎంతవరకు జరిగి ఉండొచ్చు? ఒకేలా జరిగినటువంటి రెండు ఇన్సిడెంట్లలో కూడా మొదట జీడిమెట్లలో జరిగినటువంటి భారీ ఫైర్ యాక్సిడెంట్ లో భారీగా ఆస్తి నష్టం అనేది సంభవించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అనేది ఎర్లీ మార్నింగ్ జరగడంతో అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కూడా లేకపోయిన కారణంగానే ఇటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతోనే ఫైర్ ఫైటర్స్ ఇమ్మీడియట్ గా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సో ఇది స్క్రాప్ గోడౌన్ అవడంతో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి డెకరేషన్ సామాగ్రి గోదాములో అడ్డుకున్నటువంటి మంటల కారణంగా డెకరేషన్ సామాను పూర్తిగా కాలిపోయింది. మొత్తం ఈ రెండు ఇన్సిడెంట్లలో దాదాపు కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఎవరు లేకపోవడంతో కొంత ప్రాణ నష్టం అనేది తప్పిందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.